ఢిల్లీ నుండి హైదరాబాద్కు కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేరుకున్నారు. విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన తొలిసారిగా హైదరాబాద్కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విమానాశ్రయ అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సిఐఎస్ఎఫ్ బలగాలతో పాటు ఎయిర్పోర్ట్ అవుట్పోస్ట్ పోలీసులు భారీగా మోహరించారు. భద్రతా సిబ్బంది మధ్య ధర్మేంద్ర ప్రధాన్ను విమానాశ్రయం నుండి హైదరాబాద్కు తరలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు స్పందన కోరగా ధర్మేంద్ర ప్రధాన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా చిరునవ్వుతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీపీ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లి ఏసీపీ కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ఏసీపీ కోర్టు నోటీసులతో తొలిసారిగా విచారణకు కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పటికే ఏసీపీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కార్ రేస్తో హెచ్ఎండిఏకు 54.88 కోట్ల నష్టం జరిగిందని ఛార్జ్ షీట్లో ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, ఎఫ్ఈఓ కంపెనీని నిందితులుగా ఏసీబీ అధికారులు ఈ కేసులో చేర్చారు. ఛార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత మొదటి కేసును న్యాయస్థానం విచారణ చేసింది. ఈ ఛార్జీషీట్ను పరిగణలోనికి తీసుకున్నామని కోర్టు తెలిపింది. తదుపరి ఈ కేసులో ట్రయల్ మొదలు పెట్టనుంది. తదుపరి విచారణను ఆగస్టు 25వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. సంగారెడ్డి రాజీవ్ పార్క్ ఏర్పాటు నుండి అభివృద్ధి వరకు నలుగురు ముఖ్యమంత్రుల సహకారం ఉందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి తెలిపారు. ఆయన రాజీవ్ పార్కును సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పార్క్ మొత్తం తిరుగుతూ పూర్తయిన, కొనసాగుతున్న, చేపట్టాల్సిన పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలను పరిశీలించడంతో పాటు ఫౌంటైన్ పునరుద్ధరణ పనులను తనిఖీ చేసి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాజీవ్ పార్క్ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనుమతులు మంజూరు చేశారని గుర్తు చేశారు. అనంతరం అప్పటి ముఖ్యమంత్రి రోషయ్య శంకుస్థాపన చేయగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్కును ప్రారంభించారని తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాజీవ్ పార్క్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురై శిథిలా వ్యవస్థకు చేరుకుని ప్రజలకు ఉపయోగపడని స్థితిలోకి వెళ్ళిందని విమర్శించారు. నేను ఈ రాజీవ్ పార్కు సంబంధించిన ఈ 6 ఎకరాల ల్యాండ్ అధికారున్న కలెక్టర్లతో అధికారులతో మాట్లాడి ఇది అలాట్మెంట్ చేయించిన. మనము పాత టౌను, కొత్త టౌన్ అంటే దాదాపు సంగారెడ్డి టౌన్ మధ్యలో ఈ యొక్క స్థలాన్ని కేటాయించుకొని రాజీవ్ పార్కును డెవలప్ చేయాలని అప్పుడు 3.5 కోట్లు శాంక్షన్ తెచ్చి రాజీవ్ పార్క్ ఏర్పాటు చేసిన. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ రోషయ్య గారు ఆయన రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చారు. రోషయ్య గారు ఫౌండేషన్ శాంక్షన్ ఏమో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. రాజీవ్ పార్కు ఫౌండేషన్ ఏమో రోషయ్య గారు వేసారు. ఇనాగరేషన్ ఏమో కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది. ఇక నేను అంతకుముందు శాంక్షన్ చేసిన ఈ రాజీవ్ పార్కు ఆ 10 ఏళ్లలో ఈ పార్కు ఏం డెవలప్ కాలేదు, మళ్ళీ పట్టించుకోలేదు. మళ్ళీ నేను ఎమ్మెల్యే ఇప్పుడు లేకపోయినా గెలవకపోయినా
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక పిటిషన్ పెట్టి అప్లికేషన్ ఇచ్చిన. పండుగలు ప్రజల మధ్య ఐక్యత సోదరభావాన్ని పెంపొందించే చిహ్నాలుగా నిలుస్తాయని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాంగోపాల్పేట డివిజన్లోని ఓల్డ్ గ్యాస్ మండి ప్రాంతంలో ఆషాఢ బోనాల సందర్భంగా ఉప్పలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర సేన ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పంచీరాయ్ శ్రామన్ దేవ్ను పార్టీ అధిష్టానం నియమించింది. ఉప్పల్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించగా పార్టీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సేన ఉప్పల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన పంచీరాయ్ శ్రామన్ దేవ్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామస్థాయి నుండి పార్టీ విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యకర్తల సహకారంతో పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు శ్రామన్ దేవుకు శుభాకాంక్షలు తెలియజేసి పార్టీ అభివృద్ధికి ఆయన నాయకత్వం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్క తీసుకున్న నిర్ణయం ఏంది, తెలంగాణ కోసం చేసింది ఏందని ఆలోచిస్తే ఇప్పుడు ఫస్ట్ అక్క చేసిన బతుకమ్మ అయినా, దాని తర్వాత పబ్లిక్ ఇష్యూస్ మీద కొట్లాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా, మళ్ళా మన ఏదైతే హామీలు మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేరలేకపోయినందుకు అక్క ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కొట్లాడడం అయినా, ప్రజలకి న్యాయం జరగాలని ఏదైతే దాంట్లో పోతున్నారో అక్క అది చూసి ఎస్పెషల్లీ కరెంట్ జనరేషన్ యూత్ ఏదైతే ఉంది వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇట్లాంటి లీడర్స్ ప్రజల కోసం సామాజిక తెలంగాణ కోసం కొట్లాడేటోళ్ళు కావాలని అది చూసి ఎస్పెషల్గా నేను అట్రాక్ట్ అయినా. దాని తర్వాత ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు అక్కడిని ఏదైతే పార్టీలకు వెళ్ళి తీసేసినాక అక్కగారి ఆలోచన ఏంటంటే ఎప్పుడైనా తెలంగాణలో పైసా ఉన్నవాడే ముందు పోతా ఉండాలి, అవన్నీ చూస్తూ ఉంటే. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న సుమారు 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బహిష్కరణ చేపట్టారు. ఈ ఆందోళనకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించిందని సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కొత్తపేట చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గుజ్జ సత్యం మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు ఎంతో కీలకమని అన్నారు. పెండింగ్ బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులతో పాటు విద్యా సంస్థలు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. పెండింగ్ ఫీజు బకాయిల విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య ఉచితంగా, వైద్యం ఉచితంగా ప్రజలందరికీ అందిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ 8,000 కోట్ల రూపాయలు బాకీలున్నాయి. 14 లక్షల మందికి బాకీలున్నారు. అంటే రాష్ట్రంలో సుమారుగా 1 కోటి మంది దాకా దీనికోసం ఎదురు చూస్తున్నారు.
కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నీరుగార్చకుండా వారి భవిష్యత్తుకు పునాది వేయాల్సిందిగా, వారి మంచి ఆలోచనకు పునాది వేయాల్సిందిగా ఈ 8,000 కోట్ల రూపాయలను విడుదల చేసి మరి విద్యార్థుల యొక్క ఆ చదువును ఆటంకం కలగకుండా ముందుకు తీసుకువెళ్ళేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉన్నది. కాబట్టి వేరే మీమాంసాలను ఏం లెక్క పెట్టకుండా మిగతా బిల్లులన్నీ ఆపి ఈ 8,000 కోట్లను వెంటనే విడుదల చేయాల్సింది. తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా పాత బస్తీలోని ఆలయాలను విద్యుత్ దీపాలు, రంగురంగుల అలంకరణలతో ముస్తాబు చేశారు. ఈ నేపథ్యంలో లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి 118వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పోలీస్ ఉన్నతాధికారి విసి సజ్జనార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ ప్రత్యేక పూజల్లో పాల్గొని ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారిని వివిధ అలంకారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం విసి సజ్జనార్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆనవాయితీగా నిర్వహించే శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఒక ఆనవాయితీగా ఇది ప్రతి సంవత్సరం జరిగే పూజకు ఈరోజు ఇక్కడ నేను ఆ పూజలు పాల్గొనడం చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రజలకి, భక్తులకి, ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ కూడా నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, లాల్ దర్వాజా మళ్ళీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ 2 బోనాలు ఇప్పుడు మిగిలినాం. అంతకుముందు మన గోల్కొండ బోనాలు, బల్కంపేట బోనాలు కూడా చాలా ఒక ప్రశాంత వాతావరణంలో జరిగింది. అందుకు సహకరించిన ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ తరపు నుంచి, నా తరపు నుంచి, జిహెచ్ఎంసీ తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ ఈ లాల్ దర్వాజా బోనాలు కూడా మనము మన జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్, మన కమిషనర్ గారు, అట్లనే వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరూ కోఆర్డినేటెడ్గా మనము తగిన కావాల్సిన చర్యలంతా తీసుకోవడం జరిగింది ప్రశాంత వాతావరణంలో చేయడానికి. అట్లనే వచ్చే రోజు ఈ ఒక 10 రోజు కూడా ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ బోనాలు పండుగని సంతోష వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మా డిపార్ట్మెంట్ పరంగా ఆయా పోలీస్ కానీ, జిఎంఎస్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, శానిటేషన్ ఆయా డిపార్ట్మెంట్లు అందరూ అవుతాడు. ఇక్కడ లోకల్గా ఉన్న పెద్దవాళ్ళని కూడా సహకరించమని కోరాము. వాళ్ళు కూడా అదే విధంగా వచ్చారు. నిన్న ఉత్తర్వుల మేరకు హుండీలు అవన్నీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత అక్కడికి సంబంధించి రక్షణ కోసం డిప్యుటేషన్ స్టాఫ్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము.